జరిగినా ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదొక పండుగ రోజు. వాస్తవంగా పచ్చ కండవ వేసుకునే ప్రతి ఒక్కరికి ఇంట్లో వేరే ఏ పండుగ ఎక్కడ చేసుకుంటాడేమో తెలియదు, కానీ మానాడు అంటేనే కండువా వేసుకుని మెల్లుడు ఐడెంటిటీ కార్డు వేసుకుని పుస్తకాలు పెట్టుకొస్తారంటే పార్టీ పట్ల కమిట్మెంట్ కానీ పార్టీ పట్ల ఇష్టం. వాస్తవంగా చెప్పాలంటే ఇష్టం ఎక్కువైతే వ్యసనం అవుతుందంట. పార్టీని వ్యసనంగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళు. ఈ పార్టీని తన ప్రాణాలుగా భావించి ఈ పార్టీని ముందుకు నడిపించగలుగుతున్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు నడిపించగలుగుతున్నామంటే ఈ పార్టీని అది కేవలం కార్యకర్తల వల్లనే ఈ రాష్ట్రంలోనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ పెట్టిన రోజు నుంచి మనం నడుపుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి మహానాడు గురించి అనుకున్నప్పుడు మన పార్టీ ఏ రకంగా ఏ పరిస్థితుల్లో పుట్టుకొని వచ్చింది, ఆ పార్టీ ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజల్ని నిలబెట్టుకుంది, లేకుంటే ఇంతమంది ప్రజల గుండెల్లో కొలువు చేసుకుంటానంటే దాని గొప్పతనం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 83 ఈ రాష్ట్ర చరిత్ర గురించి రాజకీయాల గురించి దేని గురించి మాట్లాడుకున్న రాష్ట్రంలో 2 అధ్యాయాలు. 83 ముందు 83 తర్వాత, అంతేనా? 83 ముందు అంటే ఈ దేశంలోనే తెలుగుడంటూ ఒకడు ఉన్నాడా లేదా అంటే తెలుగు అనే భాష ఉందా, తెలుగుడు అనేవాడు ఉన్నాడా, ఎక్కడ కింద ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉందా అని చెప్పని చాలా మంది నార్తులు అడిగే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి తెలుగువాడి ఉనికిని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వెనకబడిన తరగతులను వారి గొంతుకు బయటికి వినపడడానికి, వాళ్ళ సమస్యని బయటికి చెప్పుకునే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధించడానికి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనమందరం గర్వంగా చెప్పుకోవాల్సి ఉంది. ఆ పార్టీని ఒక సిద్ధాంతంతో ఎక్కడున్నా ఒక పోరాట పటిమను గుండెలో నింపుకొని పోరాటం చేయగలిగిన ఒక విశ్వాసాన్ని మన గుండెల్లో నింపే ప్రయత్నం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్న నందమూరి తారక రామారావు గారు భౌతికంగా ఉన్నా లేకున్నా అతని ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ, ఒక గొప్ప చరిత్ర కలిగిన పార్టీ ఈ ఈ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీని నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే రకంగా మనందరికీ కూడా చరిత్రలో చాలా పేజీలు ఖాళీ ఉన్నాయి. ఆ పేజీల్లో మీ పేరు ఎక్కించడానికి పోరాటం చేయండి, నీ వెంట నేనుందా అంటూ నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనమంతా కలిసి పోరాటం చేయడానికి మీ అందరితో కలిసి నడిచినందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాననే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోండి. మరి దాంతో పాటు మన ధర్మవరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మన ధర్మవరం అంటేనే ప్రాచుర్యత కళ, అంటే హస్తకళలు చేనేతల ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రాంతం మన ధర్మవరం ప్రాంతం. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేకుంటే మన అన్న నారా లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రం అంతా తిరుగుతుంటారు, తిరిగి ప్రజలకు చైతన్యవంతులు చేస్తుంటారు. మీకు మేమున్నామంటూ భుజం తట్టి భరోసాకి ముందు నడిపిస్తుంటారు. కానీ ఇంతవరకు పెద్దలు మాట్లాడిన చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక నారా లోకేష్ గారికి కావచ్చు, మేము నీ వెంట ఉన్నాం, ముందుకు నడిపించింది ఈ ధర్మవరం ప్రాంతం అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. అందరికీ వాళ్ళు ప్రేరేపిస్తా అంటే మనం వాళ్ళకు ప్రేరేపించి ముందుకు నడిపించినాం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ కోసం పార్టీ నిలబెట్టాలని ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేస్తున్నారు ప్రతిరోజు. కాబట్టి ఏదేమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
గతంలో జరిగిన సమస్యల కంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు గొప్పవే కాదు, పెద్దవి కాదు. అంతేనా? దానికంటే గొప్పవా పెద్దవా? కానే కాదు. అంతకంటే గొప్పవి కాదు, పెద్దవి కాదు. ఈరోజు మనం అనుకుంటే సమస్య, అనుకోకుంటే అది సమస్య కూడా కాదు. దయచేసి దాన్ని మైండ్లోంచి పక్కన పెట్టేయండి. మన ఆలోచన, మన ప్రయత్నం కేవలం మన ప్రాంతాల్ని, మన కార్యకర్తల్ని, మన ప్రజల్ని ముందుకు నడిపించడం అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. ఇప్పుడు ఒకటే విషయం, ఒక చిన్న సామెత మాదిరి అనుకుందాం. ఒకటి ఏంటంటే, బిరుగురు ఎద్దులు తోలితే పొద్దు మనగదు. బిరుగురు ఎద్దులు తోలినామంటే, పసలు తోలితే పొద్దు మనగదు. పొద్దు మునగాలంటే సమయం కావాలి, సమయం దాటాలి. కాబట్టి ఇంకా 11 నెలలైంది. 11 నెలలైనా చాలా మందికి గవర్నమెంట్ వచ్చి ఉత్సాహంలో ఉన్నారు. మనం ఎట్లా ఉత్సాహంలో ఉంటేనే అవతల యువతలు అంతలాగా ఉత్సాహంలో ఉంటారు. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ 11 నెలలు అనేది మన గ్రేస్ పీరియడ్ మనం పెట్టుకోవాల్సిందే. ఓ ప్రభుత్వం అనేది కానీ, లేకుంటే సామాన్యంగా చెప్పాలంటే ఒక పెళ్ళి అయితేనే మనకు టైం పడుతుంది. మొగుడు పెళ్ళి అడ్జస్ట్ అయ్యి ఒక కాపురాన్ని ముందుకు నడిపించాలంటే. అట్లాంటిది మనమంతా కలిసి కూటమిగా ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో కొంతమంది ఆ సమస్యల్ని మరింత ఎక్కువ చేసే ప్రయత్నం అనేది కూడా చేస్తుంటారు. దాంట్లో కొంతమంది ఆ పక్క నుంచి, కొంతమంది ఈ పక్క నుంచి, ఎంత మన పక్కలో ఉన్నా కానీ మళ్ళీ మెల్లైపోయి ఆ పక్క ఉప్పందించడము, అవసరానికి పోవడము, అడుగులకు మడుగులు వద్దడము, మోచేతి కింద నీళ్లు తాగడము, ఇటువంటి అనేకమైన పనులు కొంతమంది చేసుకుంటారు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూడలేదు అనుకోవడం అనేది పిల్లి చాలా అవివేకంగా ఆలోచిస్తుందో చేసేవాళ్ళు కూడా అలానే ఉంటారు. కానీ ఇప్పుడు మహానాడు పెట్టినట్లేదు, వందలందరూ మాట నన్ను ఫుట్బాల్ ఆడినట్లు ఎంతసేపు నన్ను ఫుట్బాల్ ఆడినట్లుంది. ఖచ్చితంగా ఇందాక పని చెప్తూ వాస్తవంగా మన ప్రాంతం ఎట్లాంటిదంటే, ధర్మవరం ప్రాంతం ఎంతో ఓపిక ఉన్నది అన్నమాట. ధర్మవరం నియోజకవర్గము, ఇక్కడ ఉన్న ప్రాంతంలోని ప్రజలు, ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే ఓపికతో ఎంత సమస్యలైనా, అంటే భూదేవికి ఉన్నంత ఓపిక నియోజకవర్గానికి ఉంటుంది. ఇది నాటి నుంచి చూస్తాం, మనం ఈరోజు విషయం కాదు, నాటి నుంచి చూస్తాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఒక్కొక్కటి ఓపికగా భరిస్తా ఉంటుంది ఈ ధర్మవరం అనేది. అట్లాంటి ధర్మవరంలో వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు నాకు పెద్ద ఓపిక ఉండేదే కాదు. చాలా అన్న చెప్పినట్లు వేట అన్ని ఆడదాని వల్లమే. కానీ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత చెప్తున్నారు, ప్రతి మనిషికి స్టేజ్ బై స్టేజ్ ఒకసారి దొగ్గాడడం నేర్చుకుంటారు, నడవడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, తినడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, చూడడం నేర్చుకుంటారు. అన్నీ ఈ రకంగా ఎన్నో రకంగా మనిషి పుట్టినప్పటి నుంచి పనులు అనేది చదువుకుంటూ ముందుకెళ్తుంటారో అదే రకంగా ధర్మవరం కూడా చాలా ఓపికను నాకు కూడా ఇచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఓపిక అనేది ఈ ప్రాంతానికి వచ్చినాక, ఇక్కడ ప్రజల్ని చూసినాక, ప్రజలతో కలిసి నడిచినప్పుడు ఈ ధర్మవరం ప్రాంతం చాలా ఓపికనిచ్చింది. కానీ దాంతోపాటు నేను ఒరిజినల్ మర్చిపోకూడదు కదా, ఒరిజినల్ మర్చిపోకూడదు కాబట్టి ఒకటి చెప్తాను. ఎట్లుంటుందంటే, మేము ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినాము, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామంటే, అవసరమైతే అరిచేయి కూడా ఆయుధంగా మారుతుంది. అవసరం లేదనుకో గొడ్డలు కూడా పోయి కట్టెలు కొట్టుకుంటుంది. అవసరం లేదంటే గొడ్డలు ఏం చేస్తుంది, పోయి కట్టెలు కొట్టుకుంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుకెళ్ళాలి. యుద్ధం తప్పదన్నప్పుడు అరిచేయి కూడా ఆయుధంగా మారుతుంది. ఏదైనా సరే రాత్రి గమ్మంటే రాత్రి అవుతుంది, పగలు గమ్మంటే పగలవుతుంది. దాన్ని ఎనగలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ధర్మారంలో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఇది కాదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే డబుల్గా మాడేవాళ్ళు పట్టు తొక్కుదాం. మన దగ్గర ఉండేవాళ్ళు డబుల్గా మాడేవాళ్ళనే ఫస్ట్ మెచ్చేయటం, చెప్పేటో, చెయ్యటం వాళ్ళ మొదలు పెట్టుకుంటే ఏ పక్కైనా సరే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా ఎందుకు ఇంత దీనిగా మాట్లాడుతున్నానంటే, వాస్తవంగా చాలా మంది పార్టీ పట్ల, ఊళ్ళో గ్రామం పట్ల, ఎందుకంటే తిరిగినారు, కష్టపడినారు, గ్రామాల్లో ఓట్లు వేయించినాము, రేపు పొద్దున గ్రామాల్లో సందుల్లో ఇందాక అన్న చెప్తాను ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది.
ఇటువంటి సమస్యలు చాలా గ్రామాల్లో వింటాం. మనకు సమస్యలు ఉంటే మనం సర్దుకోకపోవచ్చు, కానీ గ్రామాల్లో బయటికి వెళ్ళినప్పుడు పని చేయలేని పరిస్థితి ఒక నాయకుడికి వచ్చిందంటే ఆ నాయకుడు చచ్చిన శవంతోనే సమానం. వాస్తవం ఇది. ఎందుకంటే నాయకుడు అనేవాడు 10 మందిని ముందుకు నడిపించడానికి తయారయ్యేవాడు, 10 మందితో కలిసి నడిచేదానికి కాదు. అట్లాంటి వ్యక్తి మాట జరగలేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా చచ్చిన శవంతో సమానం. కానీ శవంలాగా నిలబడడానికి మన సామాన్య మనుషులు కాదు, మన వెనకలో పెద్ద చరిత్ర కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాజకీయాన్ని ముందు నడిపించగలిగిన నాయకుల స్ఫూర్తి మనతో పాటు ఉందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ తయారు కాగలిగాను, నాయకుడిగా నేను తయారు కాగలిగానంటే నేను పరిటాల రవీంద్ర గారి స్ఫూర్తితో ఇక్కడికి రాగలిగాను. పరిటాల రవీంద్ర గారి కొడుకుగా మీరంతా నన్ను ఆదరించగలిగారు కాబట్టి, నన్ను వారసుడుగా నాకు వారసత్వం రాలే, బాధ్యతతో కూడిన వారసత్వం వచ్చింది నాకు. దాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు రాగలిగాను కాబట్టి మీరందరూ కూడా నన్ను మీలో ఒకటిగా తీసుకోగలిగారు, నాతో పాటు కలిసి ముందుకు నడవగలిగారు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలదొక్కుని దేనైనా సరే ఢీ కొట్టడానికి సిద్ధమవగలిగారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నా, ఏం కాలం మారలే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక విషయాన్ని చెప్తున్నా, సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా నాకెంత బాధ్యత ఉంటుందో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరే అంత బాధ్యత తీసుకోవాలా. గవర్నమెంట్ వచ్చింది కదా, పరిగెత్తుకొని వచ్చి మన ఇళ్ళ కాడకు వచ్చి పనులు చేస్తారని పెట్టుకోవద్దండి. పోండి, కూర్చోండి, మాట్లాడండి, అవసరమైతే కాలాలు బట్టి నిలదీసి పని చేపించండి. మాటలు మాట్లాడతారు, ఇక్కడ ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తుంటారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, ఇంకోరికి చెప్పు అని. నాయకులారా ఒక విషయాన్ని చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా గ్రామాల్లో, నియోజకవర్గంలో ప్రతి చోట ముందుకు నిలబడి మీరంతా కానీ ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే, గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే. రేపొద్దున ప్రశ్నిస్తారు మనల్ని, రేపొద్దున గ్రామాలు లేకపోతే ప్రశ్నిస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు, ఖచ్చితంగా ముందుకు పడాలి, పని చేపించాలన్నప్పుడు కూటమనో ఇంకో రకంగానో చాలా మంది మనకి సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని, మన పనులను వాయిదా వేసే పరిస్థితులు వచ్చినప్పుడు కాలరు పట్టుకొని నిలదీసి పని చేపించుకునే ధైర్యం మీరందరూ తీసుకోవాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసినా, ఒప్పు చేసినా మీకోసం పరిగెత్తుకొని రావాలి.